అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సత్యకుమార్ యాదవ్ గారు, గౌరవనీయులు బాపట్ల జిల్లా కలెక్టర్. ప్రతి చోట జరిగింది. మన బాపట్ల జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ అన్ని చోట్ల ఇవాళ ఎక్కడ చూసినా మెడికల్ కాలేజ్ గురించి సంతకాలు తిరుగుతున్నారు. సంతకాలు పెట్టడానికి ప్రజలు ఎవరు ఓట్లే, వాళ్ళే ఇంట్లో కూర్చొని కుడి చేత్తో కొన్ని సంతకం, ఎడం చేత్తో కొన్ని సంతకాలు పెట్టుకుని ఇక్కడ సరిపోవట్లేదని హైదరాబాద్లో కూర్చొని ఎవరికో జీతాలు ఇచ్చి పేమెంట్ చేసి వాళ్ళతో కూడా సంతకాలు పెట్టిస్తున్నారంట. ఆ సంతకాలను తీసుకెళ్లి గవర్నర్ గారి దగ్గరికి కదా, అయ్యా నువ్వు చేసిన పాపమే కదా మాకు శాపంగా మారింది. 500 కోట్లు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తే 500 కోట్లతో బాపట్ల కాలేజ్ నిర్మాణం చేయాల్సి వస్తే మీరు బాపట్ల జిల్లా వాసులు, బాపట్ల వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నారా? బాపట్ల వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? పోనీ బాపట్లలో మెడికల్ కాలేజ్ ఎక్కడైనా పోయి చూసారా మీరు? పునాదులు వేశారు. పునాదులు వేసి మేము మెడికల్ కాలేజ్ నిర్మాణం చేసేసేమంటున్నారు. పునాదులు వేసి మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతుందా? 500 కోట్లు పెట్టాల్సిన చోట మీరు 10 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజ్ కట్టేసామంటే ప్రజలు నమ్ముతారా? 13 లక్షల చదరపు అడుగుల భవన నిర్మాణం చేయాల్సి ఉంటే కేవలం పునాదులు మాత్రం చేసి మేము భవన నిర్మాణం చేసేసామని చెప్తున్నారు. ఇంకా దారుణంగా ఏంటంటే పార్వతీపురంలో కూడా మేము మెడికల్ కాలేజ్ కట్టేసాము, అయినా వీళ్ళు ప్రారంభించట్లేదని. నేను ఆశ్చర్యపోయా. పార్వతీపురంలో ఇక్కడంతా పునాదులన్నా కనిపిస్తున్నాయి, పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ ఎక్కడుందయ్యా అని వెతకమన్నా, పైనుంచి శాటిలైట్ల ద్వారా వెతకమన్నా, ఎక్కడ కనిపించలే. తీసి గూగుల్ వాళ్ళని కూడా అడిగా, ఏమయ్యా ఎక్కడన్నా మాకు తెలియకుండా భూగర్భంలో కట్టారా, ఏదన్నా చూడండి ఎతకమని. తీరా చూస్తే స్థల సేకరణ చేయలే. స్థలం సేకరణ చేయకుండా మేము మెడికల్ కాలేజ్ కట్టామంటే ఎటువంటి ప్రబుద్ధులు ఉన్నారు చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, రవి గారు చెప్తున్నారు ఏల్చూరు పిఎస్సికి వెంటనే మేము స్థల సేకరణ చేస్తా అంటున్నారు. ముందు ఏదైనా మంజూరు అవుతే ముందు స్థల సేకరణ చేశారా? స్థల సేకరణ చేసిన అవుతుంది. కంప్యూటర్లు కట్టాలి, దానికి అనుకుంటారు. టెండర్ పిలవాలి, టెండర్ పిలుస్తాడు. ఎవరో కాంట్రాక్టర్ వస్తాడు, కాంట్రాక్టర్ వచ్చిన నిధులు మంజూరు చేయాలి, నిధులు మంజూరు చేసిన తర్వాత పునాదులు వేయాలా, పునాదులు వేస్తారు, గోడలు కట్టాలి, రూఫ్ వేయాలా, రూఫ్ వేసిన తర్వాత లోపల ప్లాస్టింగ్ చేయాలా, లోపల వేసిన తర్వాత ఫ్లోరింగ్ వేయాలా, ఫ్లోరింగ్ వేసిన తర్వాత దానికి కావాల్సిన ఇల్లు అయితే మంచమో, సోఫానో, లేదా వంట సామాన్లో స్టవ్ ఇవ్వో పెట్టుకోవాలి. ఇవన్నీ కాకుండా పునాదులు వేసి నేను మెడికల్ కాలేజ్ కట్టేశాను అని ఒక చోట, భూమి సేకరణ చేయకుండా నేను మెడికల్ కాలేజ్ కట్టేశాను ఒక చేట, రోజు 2.5 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఆ ప్యాలెస్లో, ఈ ప్యాలెస్లో, హైదరాబాద్ ప్యాలెస్లో కూర్చొని నువ్వు కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టు, అయ్యా నువ్వు కట్టింది మెడికల్ కాలేజ్ కాదయ్యా, నువ్వు ఎక్కడెక్కడ ఉంటున్నావు అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకున్నావు, నీ సొంత ఊరు పులివెందులో ప్యాలెస్ కట్టుకున్నావు, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు, కడపలో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు, లోటస్ పండ్ అని హైదరాబాద్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు, తాడేపల్లిలో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు, తర్వాత విశాఖపట్నంలో రుషికొండ అని కట్టుకున్నావు. కానీ పాపం సహకరించారు. ఇట్లా బెంగళూరులో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు. ఆ ప్యాలెస్లు కట్టుకున్న వాడు నువ్వు మెడికల్ కాలేజ్ కట్టాలనే ఆలోచన మాత్రం రాలే. మంచిది, వాళ్ళ పార్టీ ఆఫీసులు కట్టుకోవాలి. అన్ని చోట్ల పార్టీ ఆఫీసులు టకటకటకట కట్టేసుకున్నారు. ప్రభుత్వ భూములను లాక్కొని కట్టేసుకున్నారు, ప్రజల భూములు కూడా లాక్కొని కట్టేసుకున్నారు. కానీ పాపం పేద విద్యార్థులు చదువుకోవడానికి మెడికల్ కాలేజీలు కట్టాలనే జ్ఞానం మాత్రం పెద్ద మనిషికి రాకపోగా ఇప్పుడు మళ్ళీ మెడికల్ కాలేజ్ నేను కట్టేసే వీళ్ళు మేము ప్రారంభించలేని అసత్యాలు చెప్తున్నారు. ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి లేరు. ప్రజల ఆరోగ్య సంరక్షణ మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టముంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనిక నాయకుడు ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తోంది. నిత్యం ప్రజల బాగోగుల గురించి ఆలోచించే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి రూపంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉన్నారు. దీని ప్రజల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఎట్లా 11 సీట్లు మళ్ళీ కాపాడుకోవాలో చూడండి. రోజు మీ కాళ్ళ కింద నుంచి జారిపోతున్న పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయండి. దాంట్లో అప్పుడప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ రండి, మాట్లాడండి, విమర్శలు చేయండి, కానీ సద్విమర్శలు చేయండి. మీరు చెయ్యని పనులను చేసినట్టుగా భ్రమల్లో ఉండి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయకూడదని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన వందమాగతులకు అందరికీ సందర్భంగా చెప్తున్నాను. కూడా ఒక అబద్ధం పదే చెప్తే ప్రజలు నమ్ముతారనే భావనలో ఉన్నారు. అలాగే చెప్పారు. 5 ఏళ్ళ తర్వాత నమ్మారా? 151 నుంచి 5 తీసేసి మధ్యలో 11 చేసి అక్కడ కూర్చోబెట్టారు. సరే, దాంట్లో నేను పోదలుచుకోలే. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అది సామాజిక పెన్షన్లు ఇవ్వడం కావచ్చు, లేదా తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు అందించడం కావచ్చు, లేదా అన్నదాతలకు అండగా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 రూపాయలు పంట పెట్టుబడి సహాయానికి అందించడం కావచ్చు, లేదా అక్క చెల్లెల కోసం
దీపం పథకం కింద సిలిండర్లు ఇవ్వడం కావచ్చు, అనేక కార్యక్రమాలు మళ్ళీ గతంలో మనం ఈ రెండిట్లో కూడా కడతాం. ఇది కాకుండా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో సబ్ సెంటర్లు దాదాపు 21 సబ్ సెంటర్లు ఇచ్చారు మంత్రి గారు. ఒక్కొక్క సబ్ సెంటర్ 36 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సబ్ సెంటర్లు కనుక కొత్త బిల్డింగ్లు కట్టి అందుబాటులో ఉంటే కనుక చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలు డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, అక్కడ ఉన్న నర్సులు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళగలుగుతారు. అందుకని చెప్పి ఒక పర్మనెంట్ బిల్డింగ్ ప్రభుత్వానికి ఉండాలనే ఉద్దేశంతో అడగనాలి 21 బిల్డింగ్లు ఇచ్చారన్నమాట. ఇవన్నీ కూడా మినిస్టర్ గారి చేతుల మీదుగా రాబోయే రోజుల్లో 38 సబ్ సెంటర్లు ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా అన్నీ కూడా తొందరలో నేను ఎంఆర్ఓలతోటి వీళ్ళందరితో కూడా ఆర్డీఓ గారి సమక్షంలో మీటింగ్ పెట్టాను. అన్ని చోట్ల స్థలాలు స్వీకరణ చేయండి. ముందు అర్జెంటుగా స్థలాలు లేకుండా బిల్డింగ్ కట్టలేము. స్థలాలు స్వీకరణ చేయండి, లేకపోతే ఎవరైనా దాతలు ఇస్తారంటే వాళ్ళ పేర్లు పెట్టండి. ఖచ్చితంగా ఈ 31 సబ్ సెంటర్లు మొత్తం కూడా కంప్లీట్ చేసి ప్రజల వినియోగంలో తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.